నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం. రెవెన్యూ రికార్డుల గదిని పరిశీలించిన డీఎస్పీ విష్ణు రఘువీర్, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు. వంక పరంబగు స్థలాన్ని పరిరక్షించండి, తహసీల్దార్కు వినతి. ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేయండి, ఆసుపత్రి తనిఖీలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తలను వివరాలు. అమరావతిలో రెండవ రోజు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ కూడా. వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు, అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈరోజు మళ్ళీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి వచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చుండేది. అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. జీవనాడి పోలవరం 72% పూర్తయింది. 2020 నాటికి 21 నాటికి పూర్తి అయిపోయింది. దిశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్లు మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం. ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి, కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని
నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని జనసేన పార్టీ తరఫు నుంచి నేను కూడా బలపరుస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని రెండా కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మేమందరం సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఈరోజు ఇందాక న్యూస్లో చూసాను అధ్యక్ష, 15,000 కోట్ల రూపాయలు మనం ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాం. అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెటెడ్ టు యూ సార్. అలాగే భవిష్యత్తులో అధ్యక్ష ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది. అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి అది వ్యక్తులకే ఆపాదించాల అధ్యక్ష, పార్టీలకు కాదు. అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధులనీతిలో ఒకటి చెప్తారు, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చాలా నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష. అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను. నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగినా, అవకతవకలు జరిగినా నా మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ సార్. అది నేను నా వంతుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అప్హోల్డ్ దిస్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్, ఎక్స్రే, క్యాజువాలిటీ, ఓపీ వార్డ్, పీడియాట్రిక్, గైనిక్, లేబర్ వార్డులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల్లో భాగంగా ఎంసీహెచ్ఎస్, రేడియాలజీ విభాగాలను పరిశీలించడం జరిగిందన్నారు. రేడియాలజీ ద్వారా ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు డయాలసిస్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో నూతనంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అపోలో సిబ్బంది ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉన్నదని, దీనిని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు అధిక సంఖ్యలో రోగులు రావడం జరుగుతూ ఉన్నదని తెలిపారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు, భోజన వసతి, పారిశుద్ధ్యం, ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం తదితర అంశాలపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అపోలో సిబ్బందితో సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోజుకు 1500 ఓపీ కేసులు రావడం జరుగుతూ ఉన్నదని, యూరాలజీ, న్యూరో సర్జరీ, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందించడం జరుగుతూ ఉన్నదని, డయాలసిస్ సేవలకు సంబంధించి రోజుకు 48 మందికి 4 షిఫ్ట్లలో సేవలు అందించడం జరుగుతూ ఉన్నదని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట అపోలో సిసిఓ నరేష్ కుమార్ రెడ్డి, అపోలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగనాథ్, డాక్టర్ సంధ్య, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హాస్పిటల్ చిత్తూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అపోలో ఆఫీసర్స్ యాజ్ వెల్ పేషెంట్స్కి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ఎంసీహెచ్లో
చాలామంది పేషెంట్స్ వస్తున్నారు రోడ్డుకి ఎక్స్రేస్ యాజ్ వెల్ యాజ్ రేడియోలాజిస్ట్ ద్వారా అల్ట్రాసౌండ్ ఎంతమంది పేషెంట్స్ మనం అటెండ్ చేస్తున్నాము. డయాలసిస్ యూనిట్ సంబంధించి ఎన్ని పేషెంట్స్ ప్రతిరోజు ప్రతి నెల ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ కొత్తగా చేయడం కోసం ఏ బ్లాక్ మనం కట్టాము అక్కడ ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కావాలి, కొన్ని ఇంకా ఫెసిలిటీస్ పెంచాల్సింది. సో అపోలో యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్తో చర్చ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఇంకా లైక్ ఫెసిలిటీస్ అంటే పేషెంట్స్కి ఫెసిలిటీస్, బాత్రూమ్, హైజీన్, శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా బేసిక్లీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవసరం ఉంది, అవి కూడా ఇప్పుడు చర్చ చేయడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది ఈరోజు దానికోసం వచ్చాము. సో బోత్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ అపోలో వాళ్ళు మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పేషెంట్ లోడ్ కూడా చాలా ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు. ఓపీలో వెళ్తే కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో ఈవెన్ అల్ట్రాసౌండ్ చూస్తే కూడా నాట్ ఓన్లీ ఎంసీహెచ్ బట్ మిగతా అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక మంచి మోడల్ ఉంది ఇది. ఈ మోడల్ ఇంకా స్ట్రెంథన్ చేయాలి, ఇంకా లైక్ గవర్నమెంట్ అండ్ అపోలో ఇంకా మనం ఎట్లా ఈ ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగా చేస్తే బేసిక్ ఇది ఆబ్జెక్టివ్ చూడడం కోసం నేను వచ్చాను. మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఏమేమి సమస్య ఉన్నాయి కూడా ఇది కనుక్కొని గవర్నమెంట్ నుంచి ఇంకా ఈ ఫెసిలిటీస్ ఇంకా రావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ రావాలి కూడా చర్చ చేస్తాం. జనరల్గా ఏముంటుంది ఆ బడ్జెట్ పరంగానే మనం డైట్ ప్రొవైడ్ చేస్తున్నాము. కొన్నిసారి ఏముంటుంది పేషెంట్ లోడ్ పెరుగుతుంది. సో లాస్ట్ టైం కూడా నేను సుప్రీం గారితో మాట్లాడాను, అదే మనం చూస్తున్నాము లైక్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ డౌట్లోనే ఏమైనా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. పెరిగితే ఎట్లా నమ్మను, నేను మొత్తం చెక్ చేసిన తర్వాతనే నేను నమ్ముతాను. పొంగనూరులో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. పురపాలక పరిధిలో సంతగేటులోని సచివాలయం, భగత్ సింగ్ కాలనీ, తేరువీధిలోని సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఆధార్ కార్డులు లేని వారికి అడ్రస్సుల మార్పు, అక్షర దోషాలు, ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారికి అప్డేట్, వయస్సు, ఫోన్ నెంబర్ అప్డేట్ వంటి సేవలు ఈ ప్రత్యేక క్యాంపులో అందుబాటులో ఉంటాయన్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు సచివాలయాలకు వెళ్లి ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. భద్రతపై తగు చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల రూమ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై రెవెన్యూ, పోలీసు శాఖల వారు అప్రమత్తమయ్యారు. పొంగనూరు పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయంలో విలువైన రికార్డులు ఉన్నాయి. మంగళవారం పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్, తహసీల్దార్ శివయ్యలు పరిశీలించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులతో చర్చించారు. రికార్డుల భద్రతపై దృష్టి సారించారు.
స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. పొంగనూరు పట్టణంలో వెలిసిండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా సోమవారం సాయంత్రం కళ్యాణోత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణుని ఉత్సవ మూర్తులను మండపంపై ఆశీలనలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించి తర్వాత వేద పండితులు శాశ్వతంగా కళ్యాణం జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు. నడిబొడ్డున వెళ్తున్న రాయల చెరువు వంక ఆక్రమణలకు గురైందని దీనిపై సర్వే చేసి చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం తహసీల్దార్ శివయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. వంక పక్కన నిర్మాణాలు చేపట్టిన అందరి గృహాలు స్థలాలను పూర్తిగా సర్వే చేసి ఆక్రమణకు గురైన వంకను పరిరక్షించాలని నరసింహులు, అయ్యూబ్ ఖాన్, సద్దాం, నదీం బాషాలు కోరారు. పొంగనూరు పట్టణంలో నడిబొడ్డున ఆక్రమణకు గురవుతున్నాయి అని చెప్పి ప్రతిసారి విన్నవించుకుంటున్నాము. ఈ కౌంటన్య నది నుంచి ప్రవహించే గోబీకాల్ నుంచి ప్రవహించే నీరు ఆ యొక్క వంక పొరంబోకు జాగాల నుంచి పోతాయి. ఆ వంక పొరంబోకు జాగాలో కొంతమంది సర్వే నంబరు, ఖాతా నంబరు వేరేదేసి అక్కడ అక్రమ కట్టడాలు అనేవి కట్టినారు. దాన్ని పరిశీలించాలని చెప్పి వారం నుంచి మేము సతమతవుతున్నాము. దీన్ని పట్టించుకునే నాథులు లేకుండా పోయినారు. సర్వే చేయించండి, సర్వే చేయించిన తర్వాత అది కౌంటన్య నదిలో నుంచి వస్తుందా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందా, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అది ఇచ్చారా అనేది మాకు కావాలి. ఆ వ్యక్తిని అడిగితే ఇది పక్కా ల్యాండ్, దీని మీద ఎవరికి అధికారం లేదు, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అంటున్నారు. సరే, డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, దీని మీద సర్వే చేయించండి, ఎవరెవరు అక్రమ చేసుకున్నారని చెప్పి ప్రజలకి ముందు వరద వస్తే ఆ ఇబ్బంది పడిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. దయచేసి అధికారులకి ఇది విన్నపం అని చెప్పి భావించండి. ఇది వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించిన విషయం కాదు. గతంలో వరదలు వచ్చినప్పుడు గోపి కాలనీలో రాయల చెరువు గండిపడినప్పుడు మొత్తము ఇళ్ళన్నీ కొట్టుకొని పోయి పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లతో పాటు ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయి పూర్తిగా కొట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ విషయాన్ని మేము చెప్పాం. ఈరోజు చోడేపల్లి రోడ్లో ఉన్నటువంటి ఇండియన్ పబ్లిక్ స్కూల్కి వెనుక భాగంలో వంకంతా ఆక్రమించుకొని మట్టి తోలి పూడ్చి వందల కోట్ల రూపాయలకు విక్రయించడం జరిగింది. ఇప్పుడు అక్కడ పూర్తిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం జరుగుతూ ఉంది. అయ్యా, గతంలో వచ్చినటువంటి వరద అంత వెడల్పుగా ఉన్న వంకనే పూర్తిగా నీళ్లు పూర్తిగా పొల్లిపోయి ఎన్టీఆర్ విగ్రహం వరకు నీళ్లు రావడం జరిగింది. ఈరోజు ఆ వంకను పూర్తిగా పూర్తి చేసి కట్టడాలు కడితే వచ్చే ప్రమాదాలు, వచ్చే విపత్తులను, రేపు వరదలు పూర్తిగా ఎక్కువ వస్తే ఈ పొంగనూరు పట్టణంలో ఏం పరిస్థితి? నక్కపండ కానీ అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈరోజు ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గతంలో బీడీ కాలనీ,
ధోబీ కాలనీ, కొత్తపేట, చోడేపల్లి రోడ్డు, చంద్రకాంత వీధి ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు రాకుండా వెంటనే అధికారులు స్పందించాలి. వెంటనే సర్వేర్ను, విఆర్ఓను, ఆర్ఐను పంపించి ఆ వంక ఎంతుందో, ఆ యజమాని భూమి ఎంతుందో సపరేట్ చేసి వంకను పూర్తిగా అక్కడ ఉండే కట్టడాలు తొలగించి వంకను క్లియర్ చేయాలని చెప్పేసి రాబోయే విపత్తును ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై హింద్, జై ఎన్డీఏ కూటమి. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పుంగనూరు నందు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగులను పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సయ్యద్ మౌలా విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ కళాశాలలో శిక్షణ పొందిన ఉత్తమ అధ్యాపకులు ఉత్తమమైన విద్యను అందజేస్తున్నారన్నారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తించి తమ పిల్లల్ని తక్కువ ఖర్చులో ఉత్తమమైన విద్యను అందించే ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి సయ్యద్ మౌలా తెలియజేశారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచి అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత వందనాలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలాకర్ మరియు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పలంనేరు ఆంగ్ల అధ్యాపకులు లోహిత్ మరియు కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ సుగుటూరు గంగమ్మ ఆషాఢ మాస పూజల్ని అందుకుని భక్తులకు దర్శనమిచ్చింది. పుంగనూరు పట్టణం జమీందారీ ప్యాలెస్ ఆవరణంలో వెలిసి ఉండి శ్రీ సుగుటూరు గంగమ్మను దర్శించుకునేందుకు మంగళవారం తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అంబలి మరియు దీపాలు సమర్పించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం వరాహ, ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మే నమః, ఓం మహాగౌరే నమః, ఓం చంద్రికాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వలోకేశ్వరాయ నమః, ఓం సర్వకరుణాయ నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం దేవోజయ నమః, ఓం అయోజయ నమః, ఓం భూమిజయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం ఆదాశక్తే నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం సర్వకర విమర్దినే నమః, ఓం కామాక్షే నమః, ఓం కామ సంపత్తే నమః, ఓం కామక్రోధ వివర్ధినే నమః, ఓం శంకరే నమః, ఓం శాంతాయ నమః, ఓం చతుర్శూలగ్లోతాయ నమః, ఓం జపే నమః, ఓం జనపూజితాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం శాస్త్రమయాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం చంద్రమస్తకాయ నమః, ఓం భ్రవతే నమః, ఓం బ్రాహ్మణ్యే నమః, ఓం కల్పాయ నమః, ఓం కారుల్యాయ నమః, ఓం కృష్ణపింగళాయ నమః, ఓం భూతాత్మికాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం బుద్ధారణ్యాయ నమః, ఓం సదావజగతాయ నమః, హరితాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం మహామాత్రే నమః, ఓం బ్రహ్మాండక సంస్థపకాయ నమః, ఓం హిరోపణ్యే నమః, ఓం సింహవాహనాయ నమః, ఓం గ్రహరక్షకాయ నమః, ఓం తేజోమతే నమః, ఓం శ్రేయం ప్రకాశాయ నమః, ఓం శ్రీమన్మహా శ్రీ గంగా భవాని దేవతాభ్యో నమః. ఇది నామార్చన పూజా తందర్పయామే అతాధ్యన ఆవాహనాదేన్ సర్వో నీరాజనంతర మధ్యే మధ్యే పాణ్యం విసర్జయేత్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత నాణ్యతగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డు ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశపు మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లడ్డు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డు నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం
టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత సప్లయర్లను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించాం. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు, మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు NABL టెస్ట్లో తేలిందన్నారు. టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్కి పంపినట్లు తెలిపారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారుల్లో ఒకరు అందించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు సరిపోలడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టామని, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2 కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఆగస్టు 4వ తేదీన చిత్తూరులో జరిగే సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులకు సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం పుంగనూరు హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండకట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి సంఘటిత, అసంఘటిత రంగంలో బ్రతుకు తెరువు కోసం పనిచేస్తున్న హమాలీ, ఆటో, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలతో పాటు సంవత్సరానికి ఒకసారి కార్మికులకు ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రేకాడితే కానీ డొక్కాడని హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు దామోదరం, పుంగనూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మున్నాతో పాటు పుంగనూరు హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్, సురేష్, రమణ, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పుంగనూరులో గల ఎన్ఎస్పేటలోని నడివీధి గంగమ్మకు భక్తులు విశేష పూజల్ని నిర్వహించారు. తరాలుగా వస్తున్న ఆచారం మేరకు ఆషాఢ మాసంలో ఉన్న అమ్మవార్లకు నీటితో అభిషేకము మరియు వచ్చే మంగళవారం పటాల దీపాలు మోసి ఆ దీపాలు మోసే సందర్భంగా ప్రజలందరూ ఏకమై ఈ పండుగను జాగ్రత్తగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా ఈరోజు మరియు శుక్రవారం కూడా ఇది నీళ్లతో పూజలు నిర్వహించి వచ్చే మంగళవారం పటాలమ్మ తల్లికి ఊళ్ళూరు నానాసాహెబ్పేట నుండి దివ్యలతో బయలుదేరి ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి బలులు సమర్పించి దివ్యలను సమర్పించి పూజలు చేసుకొని రావడం మన తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని మేము పాటిస్తూ ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం సంవత్సరంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నాము. ఈ పూజలు చేసేదాని వల్ల ప్రతి నెల 2 వారాలకు వచ్చి రైతులందరూ సుభిక్షంగా ఉంటారని మరియు ప్రజలందరూ సంతోషంగా ఉంటారని భావిస్తున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని కోరుకుంటూ మా ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం. రెవెన్యూ రికార్డుల గదిని పరిశీలించిన డీఎస్పీ విష్ణు రఘువీర్,
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు. వంకపరం బగు స్థలాన్ని పరిరక్షించండి. తహసీల్దార్కు వినతి. ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేయండి. ఆసుపత్రి తనిఖీలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.